ఒకవైపున నిన్ననే విరుచుకుపడి ఇరాన్‌లో ఉన్నటువంటి సుప్రీమో ఖొమైనీని లేపేసి, 40 మందిని లేపేసి, ఆ పైన భారీ ఎత్తున దాడులతో విరుచుకుపడతా ఉన్నటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ నుంచి వస్తున్నటువంటి దాడుల్ని తట్టుకుంటూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు యుద్ధమే చేస్తుంది. కొత్త యుద్ధం ప్రారంభించిందిప్పుడు. ఏకంగా లెబనాన్‌లోని 50 గ్రామాల్ని ఖాళీ చేయమని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వార్నింగ్ ఇచ్చింది. అవన్నీ హెజ్బుల్లా వాళ్ళున్నది. ఎందుకయ్యా అంటే, ఇప్పుడు హెజ్బుల్లా అనేది ఇరాన్ సృష్టించినటువంటి తీవ్రవాదులు. ఈ హెజ్బుల్లాలో లక్షలాది మందుంటారు. వాళ్ళు కాల్బలం లాంటోళ్ళు. అంటే ఆర్మీ లాంటోళ్ళు. అన్ని రకాల శిక్షణ పొందినటువంటి వాళ్ళు. ఆయుధాలు లేకుండా గూడా మెడలు విరిచి చంపేయగలిగినటువంటి శక్తివంతులు. వాళ్ళు గ్రౌండ్‌లో వచ్చి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్యన గనక మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి చేసి ప్రజల ప్రాణాలు, ఇరాన్ ప్రజల ప్రాణాలు, ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలు ఎట్లా తీశారో అట్లాంటి దానికి ప్రిపేర్ అవుతున్నారని గ్రహించినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు సాధారణ ప్రజలు ఆయా ప్రాంతాలు వదిలి వెళ్ళిపోండి. అక్కడ ఉన్నటువంటి హెజ్బుల్లా బ్యాచ్‌ని మేము లేపేస్తున్నామని ప్రకటించింది. తద్వారా వందలు కాదు వేలాది మంది చచ్చే పరిస్థితి ఉంది.